ఫ్యాక్టరీ అంటూ చంద్రబాబు నాయుడు గారు నిన్న కేబినెట్ మీటింగ్ సందర్భంగా మంత్రులతో మాట్లాడారన్నటువంటి కోణంలో నుంచి వార్తని ఆంధ్రజ్యోతి హైలైట్ చేసింది. గంజాయి బ్యాచ్కు జంజీలుగా చెప్పుకోవడం ఆ పార్టీకే చెల్లు, అసూయతోనే డిఎస్సీపై యాగి ఏడాది తర్వాత ధర్నాలు చేయడం ఏంటి, కోర్టులో 300 పైచీలకు కేసులు వేసింది, వాటిని కొట్టేసి చివాట్ల పెట్టిన తీరు మారదు, నాడు దిశ పేరుతో ప్రజలు మభ్యపెట్టారు, ఉత్తుత్తి పోలీస్ స్టేషన్లతో హంగామా, అగ్రిగోల్డ్ కేసులో త్వరగా న్యాయం చేయాలి, పనిచేయడమే కాదు ప్రజలతో సంధానం ముఖ్యమే, నిత్యం వాళ్ళతో ఉండండి బాబు, కేబినెట్ భేటీ అనంతరం మంత్రులతో చర్చ, దిశ బిల్లు వెనక్కి, నాడు హడావిడిగా తెచ్చి అసాధ్యంగా మార్చేసిన జగన్, కేంద్రం సూచనతో ఉపసంహరించుకున్న సర్కార్, బిజినెస్ మరింత ఈజీ, కొత్త పాలసీ గ్రీన్ సిగ్నల్, రూపాయిన్నరకే ఆక్వా చెరువులకు విద్యుత్ కొనసాగింపు, పీపీపీలో అమరావతి కేబినెట్ కీలక నిర్ణయాలు అన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే చర్చకు మరో రూపమే నిరసన, ప్రజాస్వామ్యంలో అది చట్టబద్ధం, సమస్యలు పట్టించుకోకపోతే ఆందోళనకు దిగుతారు, స్వలింగ సంపర్కాలు కూడా సమాజంలో భాగమే, అసమానతలు ఉన్నంతకాలం రిజర్వేషన్లు ఉండాల్సిందే, ఎన్నికల్లో విజయాల నాయకత్వానికి నిదర్శనం కాదు, జన్ ఆల్ఫాతో భేటీలో ఆర్ఎస్ఎస్ చీఫ్ భాగవత్, ప్రజాస్వామ్యంలో నిరసన అనేది చర్చకు మరో చట్టబద్ధ రూపమేనని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ పేర్కొన్నారు. నిరసన ఏకాభిప్రాయ సాధన లక్ష్యంగా ఉండాలి కానీ విభేదాలకు దారి తీయొద్దన్నారు. గురువారం ఇండియాస్ ఇంటర్నేషనల్ మూవ్మెంట్ టు యునైటెడ్ నేషన్స్ సంస్థ 15వ వార్షికోత్సవ సమావేశంలో ఆయన మాట్లాడారన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే నేతన్నల సంఖ్య